これがラストプレーか。ビッグチャンス。いや俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. బ్లూలాక్ నుంచి ఒక న్యూ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో మనం U20 వరల్డ్ కప్ లో టాప్ 23 ప్లేయర్స్ ని, అలాగే ఇంగ్లాండ్ వియర్ స్పెయిన్ మ్యాచ్ లో ఏ టీం విన్ అయిందని కూడా రివీల్ చేయడం అయితే జరిగింది. బట్ ఇంతకు మించి ఏం చెప్పలేను. బట్ ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నా, ఈ చాప్టర్ వల్ల మీ మైండ్ ఖచ్చితంగా పోతుంది, అది మాత్రం గ్యారంటీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చేసి ఏం జరిగిందో తెలుసుకోండి. బట్ ముందు చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. సీడో థర్డ్ పొజిషన్ లో అండ్ బారో ఫోర్త్ పొజిషన్ లో ఉన్నారని రివీల్ చేయడం అయితే చూసాము. అలాగే ఇంగ్లాండ్ వియర్ స్పెయిన్ మ్యాచ్ లో ప్రిన్స్ మాస్టర్ నాగీకి పాస్ చేయకుండా రియోకి పాస్ చేసి గోల్ ని స్కోర్ చేయమని చెప్తాడు. ఇక రియో ఆ పాస్ ని తీసుకొని గోల్ ని స్కోర్ చేస్తాడు. అది నాగి చూసి షాక్ అయ్యి రియోతో కలిసి గేమ్ ఆడకుండా అతను ఒంటరిగా ఆడి లాస్ట్ గోల్ ని స్కోర్ చేయాలని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్ లో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక నాగి రియోతో ఇప్పటి నుంచి నువ్వు నాకు అస్సలు పాస్ చేయొద్దని చెప్పి తన ఈగోని అవేకనింగ్ చేస్తాడు. ఇక్కడ నాగి యొక్క ఆరాన్ని చూసారా, సేమ్ ఒక స్కల్ లాగా ఉంది. అప్పుడే నాగి రియోతో నేను కూడా పాస్ చేయను, అలాగే నువ్వు లేకుండా నేను మ్యాచ్ ని విన్ అవ్వగలను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నాగి వెయిట్. ఇప్పుడు గనక మనం లాస్ట్ గోల్ ని స్కోర్ చేయలేకపోతే మన స్టోరీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. అది అర్థమవుతుందని అంటే ఇక్కడ మనం కాదు, లాస్ట్ గోల్ ని స్కోర్ చేయలేకపోతే నా ఫుట్బాల్ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సెకండ్ గోల్ ని స్కోర్ చేసి నువ్వు నీ వాల్యూని రేట్ చేసుకున్నావు. నేను చెప్తున్నది నిజమే కదా రియో అని అంటే అవును, బట్ నాతో కలిసి గేమ్ ఆడితే నువ్వు కూడా లాస్ట్ గోల్ ని స్కోర్ చేయగలవు అని చెప్తే ఇక్కడ ఆ ప్లాన్ వర్క్ అవ్వదు. ఒకవేళ నేను నీతో కలిసి గేమ్ ఆడితే మళ్ళీ నేను నీ మీద డిపెండ్ అవుతానని నాకు అర్థమవుతుంది. ఇలాంటి ప్లేయింగ్ స్టైల్ ఆఫ్ ఫుట్బాల్ తో మనం వరల్డ్ లోనే బెస్ట్ ప్లేయర్ మీ కాలేమో. ఎలా అయితే నువ్వు నీ ఓన్ గా ఫైట్ చేస్తావో అలాగే నేను కూడా నా ఓన్ గా ఫైట్ చేయాలి. రైట్ నో రియో, నువ్వు ఇక్కడే నా పక్కనే ఉండవేమోనని ఫస్ట్ టైం నేను భయపడ్డానని చెప్పి అక్కడి నుంచి బాల్ ని తీసుకోవడానికి వెళ్లిపోతాడు. అయితే నాగి మాటలకి రియో షాక్ అయిపోయి వెయిట్ నాగి, నాకు మాత్రం నీతో కలిసి గేమ్ ఆడాలని ఉంది నాగి అని ఎంత గట్టిగా అరిచినా నాగి పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఇక బాచురా ఒటోయాకి బాల్ ని పాస్ చేస్తే సడన్ గా నాగి చాలా హైట్ కి జంప్ చేసి ఆ పాస్ ని తీసుకొని నాలో ఉన్న ఫియర్ ని ఫైర్ గా చేంజ్ చేసి ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఇక నాగి ఆ బాల్ ని ఆగికి పాస్ చేస్తాడు. ఇక్కడ నాగి తన ఓన్ గా ఫైట్ చేయడం చూసి ఆగి స్మైల్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక ఆగి మళ్ళీ నాగికి పాస్ చేస్తే నెక్స్ట్ చెగిరికి పాస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక చెగిరి నాగికి బాల్ ని పాస్ చేస్తే నాగి దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి ఒక డిఫెండర్ వస్తాడు. బట్ తన ట్రాపింగ్ టెక్నిక్స్ తో తన నుంచి ఎస్కేప్ అయిపోయి నేను నీతో ఫుట్బాల్ ని ఆడలేను రియో, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. బట్ నాకు నీతో కలిసి గేమ్ ఆడాలని ఉంది. బట్ దాని వల్ల నేను స్ట్రాంగ్ అవ్వగలను, నాకు క్లోజ్ గా ఉండాలని అనుకోని పక్కనే ఉన్న ఆగికి పాస్ చేస్తే మళ్ళీ ఆగి నాగికి బాల్ ని పాస్ చేస్తాడు. ఇక నాగి గోల్ చేయాలని చూస్తాడు. కానీ అదే టైంలో ఒక డిఫెండర్ ఆ గోల్ ని స్టాప్ చేయాలని వస్తే ముందు ఇంగ్లాండ్ వియర్స్ జర్మనీ మ్యాచ్ లో నాగి 4 టైమ్స్ బాల్ ని ఎయిర్ లోకి కిక్ చేసి ఫైనల్ గోల్ ని స్కోర్ చేసి ఈ సెకండ్ స్టాప్ చేశాడు. సేమ్ అమౌంట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాడు. బట్ అప్పుడే ఒటోయా నాగిని స్టాప్ చేసి ఈ టెక్నిక్ కి మేము ఒక కౌంటర్ అటాక్ ని ఫైండ్ అవుట్ చేసామని 3 డిఫెండర్స్ వచ్చి తన ముందరే నిలబడుకునే వాళ్ళు చూసుకోవచ్చు. దాంతో నాగి షాక్ అయిపోయి వాళ్ళు నా మూవ్స్ ని రీడ్ చేశారు. ఇక్కడ నుంచి షూట్ చేసి గోల్ ని స్కోర్ చేయాలా లేదు, నా ముందర 3 డిఫెండర్స్ ఉన్నారు. ఒటోయా నా దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని వస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఏదో ఒకటి చేయలేకపోతే వాళ్ళు నా దగ్గర నుంచి బాల్ ని స్టీల్ చేస్తారు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని అనుకుంటూ ఇప్పుడు నాగి లాస్ట్ గోల్ ని స్కోర్ చేయలేకపోతున్నాడని చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్ టైం లో రియో నాగి అని పిలిస్తే ఆలోచించకుండా నాగి రియోకి పాస్ చేస్తాడు. బట్ రియో దగ్గరికి బాల్ వస్తూ ఉంటే సడన్ గా బాజ్రా ఆ బాల్ ని తీసుకొని ఇక్కడ నువ్వు అనుకున్నట్టు జరగదు నాగి, నువ్వు ఇక్కడ చనిపోకుండా లేదా ఒంటరిగా గేమ్ లో ఆడి నీ ఓన్ గా ఫైట్ చేయలేకపోతే నువ్వు ఒక ఈగోయిస్ట్ గా ఫెయిల్ అయినట్టు అని చెప్పి ఆ బాల్ ని తీసుకొని తన ముందర ఉన్న 2 డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అయ్యి లారాకి పాస్ చేస్తే తన నుంచి బాల్ ని తీసుకోవడానికి ఒక డిఫెండర్ వస్తాడు. బట్ మళ్ళీ అతను బాచరాకి బాల్ ని పాస్ చేస్తే తనని గోల్ చేయనివ్వకుండా ఒక డిఫెండర్ అడ్డంగా ఉంటే ఇంకో పక్క ఆకి వచ్చి బాచరా నుంచి బాల్ ని తీసుకోవడానికి బ్యాక్ నుంచి వస్తూ ఉంటాడు. బట్ బాచరా ఈజీగా
లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయడం చూసుకోవచ్చు. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బ్లూలా ఫైనల్ ర్యాంకింగ్స్ ని చూసుకుంటే నెంబర్ 5 లో బాజ్రా 120 మిలియన్ ఎంతో, 6th పొజిషన్ లో చిగిరి 90 మిలియన్ ఎంతో, 7th పొజిషన్ లో రియో 78 మిలియన్ ఎంతో, 8th పొజిషన్ లో కునిగామి 66 మిలియన్ ఎంతో, 9th పొజిషన్ లో ఓటోయా 63 మిలియన్ ఎంతో, 10th పొజిషన్ లో ఈకు 60 మిలియన్ ఎంతో, 11th పొజిషన్ లో కరాసు 55 మిలియన్ ఎంతో, 12th పొజిషన్ లో గోల్ కీపర్ అయిన గగమారు 50 మిలియన్ ఎంతో, 13th పొజిషన్ లో ఆరియో 45 మిలియన్ ఎంతో, 14th పొజిషన్ లో యుకిమియా 42 మిలియన్ ఎంతో, 15th పొజిషన్ లో నికో 40 మిలియన్ ఎంతో, 16th పొజిషన్ లో హియోరి 39 ఎంతో, 17th పొజిషన్ లో సెండో 37 మిలియన్ ఎంతో, 18th పొజిషన్ లో కురోనా 35 మిలియన్ ఎంతో, 19th పొజిషన్ లో జాంజెట్స్ 33 మిలియన్ ఎంతో, 20 లో గోల్ కీపర్ అయిన ఫోకాకు 28 మిలియన్ ఎంతో, 21 పొజిషన్ లో రైచి 27 మిలియన్ ఎంతో, 22 పొజిషన్ లో కియోరి జిన్ 26 మిలియన్ ఎంతో, అండ్ ఫైనల్లీ టాప్ 23 లో వచ్చి నానాసే 25 మిలియన్ ఎంతో ఉండడం చూసుకోవచ్చు. అయితే నాగి 24th పొజిషన్ లో జస్ట్ బార్డర్ లైన్ కింద ఉంటాడు. ఇక్కడ నాగి టాప్ 23 లో లేకపోవడం చూసి ఈసగే షాక్ అయిపోతాడు. అయితే నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం వెయిట్ చేస్తున్నా. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించింది? నాగి టాప్ 23 లో లేకపోవడం గుడ్ ఆర్ బ్యాడ్ అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.